హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ రైట్ నౌ నాతో పాటు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం అండి సువర్ణ గారు. చాలా మందికి ఏంటంటే తొందరగా ఎదగాలి, సక్సెస్ కూడా చాలా త్వరగా రావాలి అంటుంటారు. ఈ మధ్య కాలంలో నేను 10x ఫాస్ట్ అనే వర్డ్ని ఎక్కువగా వింటూ ఉన్నా. సో మనీ మనకు 10x ఫాస్ట్లో బాగా రావాలి అంటే ఏం చేయాలి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అయితే మనీ ఫాస్ట్గా 10 టైమ్స్ రావాలి. 10x అనేది 10 టైమ్స్ మనకు రావాలి అంటే ముందుగా మనం చేంజ్ చేసుకోవాల్సింది ఎనర్జీ. మీ ఎనర్జీ లెవెల్ బట్టే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉంటుందండి. అయితే రజనీకాంత్ మీకు తెలిసే ఉంటుంది. ఓకే, రజనీకాంత్ గురించి మామూలుగా ఫస్ట్ టైం బస్సులో కండక్టర్గా చూశారండి. చూసిన తర్వాత ఇచ్చే స్టైల్ అంటే తను కండక్టర్గా అయిన తర్వాత ఓకే ఒక ప్రొడ్యూసర్ లేదా ఒక డైరెక్టర్ చూశారండి. ఓకే, చూసిన తర్వాత టికెట్ ఇచ్చే స్టైల్ చూసి ఇతను హీరో అయ్యే ఛాన్సెస్ ఉందని తీసుకున్నారు. బట్ అక్కడ టికెట్ ఇచ్చే స్టైల్ ఉంది చూసారా, అది ఎనర్జీ లెవెల్స్ అండి. అంటే ప్రతి పర్సన్లో కూడా ఒక స్టైల్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది, ఒక స్కిల్ ఉంటుంది. బట్ తనను తాను గుర్తించడండి. చాలా వరకు జన్మ తీసుకుంటారు, మరణించే వరకు కూడా తనలో ఈ టాలెంట్ ఉందనే విషయం తను గుర్తించడు. బట్ ఎవరైతే గుర్తించి తను ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళు పైకి ఎదుగుతారు. అయితే ప్రతి వ్యక్తిలో ఎనర్జీ ఉందండి. మీ ఎనర్జీ స్థాయి ఎంత ఉందో మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమౌంట్ అంత. నేను సింపుల్ టెక్నిక్ అండి. సింపుల్గా మీరు ఎవరైతే అకౌంట్ చూస్తున్నారో ఈ ఛానల్ను లేదా ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి మీ ఎనర్జీ లెవెల్, మనీ ఎనర్జీ లెవెల్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. సింపుల్. అయితే ప్రతి ఒక్కరికి ఏంటి తన ఫోన్పే గూగుల్ పే చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, దీనికంటే ఎక్కువ ఉంటే బాగుంటుందండి. అయితే మీరు చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ ఎనర్జీ లెవెల్. ప్రతి సెల్ ఈజ్ ఓకే హ్యావింగ్ ఎనర్జీ అండి. వైబ్రేట్ అవుతుంది సర్టన్ ఫ్రీక్వెన్సీతో. మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తుంటారో ఆ విధమైనటువంటి ఆరా అనేది ఏర్పడుతుందండి. ఓకే, ఏంటి మీరు అనొచ్చు సువర్ణ గారు ఏంటండి ఆరా ఏంటి అని అనొచ్చు. ఆరా అంటే ఏంటంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అండి. ఏంటి ఆరా అంటే ఏంటి? ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మీ లోపల అంటే మీ చుట్టుపక్కల ఆరా ఎంతైతే ఉందో అంత మనీని మీరు ఆకర్షించుకుంటారు. అంటే మీరు ఎలా ఉండాలి చెప్పండి? హై పాజిటివ్గా ఉండాలంటే మీ చుట్టూ మీరు వస్తున్నారని తెలిసినా లేదా మీరు ఎక్కడ ఉన్నా సరే ఆ ఆరా అనేది విస్తరించబడి అయితే డెఫినెట్గా మనీని ఆకర్షించుకుంటారు. అయితే మీరు చూసే ఉంటారు చిరంజీవి గారు. మామూలుగా ఒకసారి చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూని చూశారండి. అయితే మనందరం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇవన్నీ చూస్తుంటాం. బట్ చిరంజీవి గారు ఫస్ట్ టైమే చూశారండి. నేను ఎలాగైనా సరే హీరో అవ్వాలి, టాలీవుడ్లో నేను ఒక చిరస్థాయికి నేను వెళ్ళాలి అనుకున్నాడు. తను ముందుగానే అలా అయినట్టుగా ఊహించాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. మీరు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో ఆల్రెడీ అయినట్టుగా మీరు చూసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తుంటామో డెఫినెట్లీ అండి మీరు అనుకున్నారు 10 టైమ్స్ ఫాస్ట్గా మనీ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 1,00,000 వచ్చిందండి. 10x అంటే 10 lakhs. lakhs. 10 lakhs వచ్చినట్టుగా మీరు ఊహించుకుంటే ఏమవుద్దంటే మీ బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఈస్ హ్యావింగ్ ద వైబ్రేషన్. వైబ్రేట్ అవుతుంది. మీ ఫ్రీక్వెన్సీ మారిపోద్ది. అలా వచ్చినట్టు మారగానే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో ఆ హ్యాపీనెస్‌ని ఇప్పుడు తీసుకొని రావాలి. అలా అయినప్పుడు ఏమవుద్దంటే మనీ విల్ ఫ్లోట్. ఒక్క ఐడియా తీసుకోండి మేడం. ఓకే, ఒక్కటే ఆలోచన. ఆ ఒక్క ఆలోచన తప్పితే మీ మనసులో ఎటువంటి ఆలోచన ఉండకూడదు. ఎన్ని ఆలోచనలొచ్చినా పక్కకు పెట్టండి. ఆలోచన మాత్రమే ఆలోచించండి. అది ఎలా అయిపోవాలంటే మీ నరనరాన, కనకనాన, అరువరున జీర్ణించుకుపోవాలి. మొత్తం ఏమీ ఉండొద్దు. దాన్ని తప్పిస్తే మీకు ఏమీ ఉండొద్దు. అలా అయితే మీరు ఎప్పుడైతే ఉంటారో మీకు మనీ అనేది ఫ్లో అవుతుంది. ఒక్క ఐడియా తీసుకోండి. ఐడియా గురించి ఆలోచించండి. మిగతా అన్ని ఆలోచనలు పక్కన పెట్టండి. మీ పూర్తి నర్వ్ సిస్టమ్‌లో ఐడియాని జీర్ణించుకుపోయేలా చేయండి. డెఫినెట్‌గా నేను మనీ వస్తుందని నేను అంటాను. అయితే మీరు అనొచ్చు ఏంటి సార్ అంత పవర్ ఉందా అంటే యెస్ పవర్. ఒక పేపర్ తీసుకున్నారు మేడం. ఓకే, మామూలుగా కిరణాలకు సన్ రేస్‌కు పేపర్‌ని కాల్చే శక్తి ఉంటుందండి సువర్ణ గారు చెప్పండి? మామూలుగా అయితే ఉండదు. ఉండదు. అదే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ భూతద్దం మధ్యలో పెట్టారు. కాదు. సో ఎందుకు కాలుతుంది అక్కడ? ఫోకస్. ఫోకస్. మీరేం చేశారు? అదే పేపర్‌పై అదే పనిగా చేస్తూ పెట్టారు అక్కడ. ఆటోమేటిక్‌గా రేస్ అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు భూతద్దాన్ని కదిలిస్తున్నారు మేడం. ఆ పేపర్ కాలుతుందా? భూతద్దాన్ని కదిలిస్తున్నారు. కాలదు. ఎప్పుడు కాలుతుంది? ఒకేసారిగా అలా పెడుతూ అంటే మీరు కరెక్ట్‌గా ఫోకస్‌గా ఉంటే అంటే అందుకోసమేనండి. ఒక్క ఆలోచన ఒక ధనవంతులు అవ్వాలనుకుంటే ఆ ఒక్క ఆలోచనని పట్టుకోండి. ఎవ్వరు ఏమి చెప్పినా వినకండి, చూడకండి, దేన్ని చూడకండి. టీవీ సీరియల్ చూసుకుంటున్నారండి. వాళ్ళు ధనవంతులు అవుతారండి. వాళ్ళ ఆలోచన ఎప్పుడు ఇది అత్త మంచిది, కోడలు మంచిది కాదు, వీడు మంచోడు, వాడు మంచోడు అనుకున్నారు. వస్తదా? రాదు. సినిమాలు చూసుకుంటారు. ఈ హీరో మంచోడు, ఆ హీరో ఎందుకండి? నేను ఒకటే అంటాను. ఫస్ట్ థింగ్ ఈజ్ గుర్తుంచుకోండి. అందరూ మంచి వాళ్ళే. ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉంటే పక్కన పెట్టండి. బ్లేమింగ్ ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఎవ్వరిని కంపేర్ చేయొద్దు. కంపేరింగ్ వద్దు. ఎవరిని జడ్జ్ చేయకండి. ఈ 4 పక్క పెట్టండి. 3 నెలల్లో లేదా 6 నెలల్లో మీరు ధనవంతులు ఎందుకు నేను చూస్తా. 4 పక్కన పెట్టాలి. ఏంటి చెప్పండి? ఫస్ట్ ఎవరిని Comparisons. ఆర్గ్యుమెంట్ చేయకండి. దయచేసి మీరు ఆర్గ్యుమెంట్ ఎవ్వరికీ చేయకండి.
ఒకవేళ ఏం చెప్పినా కూడా ఓకే నువ్వు కరెక్ట్ అని పక్కకు రాండి. ఉమ్, వచ్చి ఎవరితో వద్దు, ఆర్గ్యుమెంట్స్ వద్దు మనకు, ఉమ్, బ్లేమింగ్ చేయకండి, వీరిట్లా వారిట్లా అనే బ్లేమింగ్ వద్దు మనకు. ఉమ్, ఎవరిని కంపేర్ చేయకండి, కంప్లైనింగ్ చేయకండి, దయచేసి ఎవరిని కంప్లైంట్ చేయకండి, ఉమ్, అండ్ ఎవరిని జడ్జ్ చేయకండి. సింపుల్గా యాక్సెప్ట్ చేస్తూ ఉండండి. అప్పుడు ఏమో తెలుసా, మీలో కృతజ్ఞత భావం వచ్చేస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ఈ వీడు మంచోడు వాడు మంచోడు అనగానే మనలో ఏమనుంది, వీడు మంచోడు వాడు మంచి, జడ్జి ఎవరు చేస్తున్నారు, ఎవరికి వారు చేస్తున్నారు. ఉమ్, ఆ జడ్జ్ చేసే మనస్తత్వం ఎవరికి ఉంది, వీరికి ఉంది. ఎవరిలో భావాలు ఉన్నాయి, వీరికి, వీరు అదే ఆకర్షించుకుంటారు. ముందు ఆ పక్కన పెట్టి కృతజ్ఞత. ఇప్పటి వరకు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే మీ తల్లిదండ్రులు కారణం కదా. ఫస్ట్ వారికి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. వారు లేని మీ భౌతిక శరీరం ఇక్కడ వచ్చేదా, కాదు కదా. ఫస్ట్ సో మచ్ ఆఫ్ థ్యాంక్ టు మై పేరెంట్స్. ఎప్పుడైతే తల్లిదండ్రులను హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్తామో వాళ్ళు అల్టిమేట్ పవర్ వస్తుంది, హై ఎనర్జీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఉంటే ఎంతోమంది గురువులు మీకు నేర్పించారండి సువర్ణ గారు, బట్ ఎవరో గురువు మాత్రం మీకు చాలా ఇన్స్పిరేషన్ కనిపించారు. మీరు జీవితం మార్చే స్థాయి కంటే మీ జీవితం మారే స్థాయికి మీరు ఈరోజు కూర్చున్నారు. ఆ గురువు వల్లనే కదా. ఆ గురువుని కనుక కరెక్ట్గా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనసులో స్మరిస్తే ఆ గురువు యొక్క శక్తి మీ లోపల ఆవాహనం జరుగుతుంది. ఓకే. అంటే మీరు ఒక ఎనర్జెటిక్ పర్సన్గా మారిపోతారు. అయితే ఎప్పుడైతే మన శక్తి ఎనర్జెటిక్ అయిపోయిందో 10 టైమ్స్ ఆఫ్ మనీ ఈజ్ ఎనర్జీ అండి, ఈజీగా మన జీవితంలోకి మనం ఆకర్షించుకోవచ్చు. ఓకే. అదండి. సో మొత్తానికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. చాలా మందికి ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో ఎలా కమ్యూనికేట్ చేయాలి? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే ఈ వీడియో చూసారో డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. డిస్క్రిప్షన్లోనూ గూగుల్ ఫామ్, ఓకే, కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మీకు వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇస్తారు. మీరు ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా క్లాస్కు మీరు అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఆ డెమో క్లాస్ అటెండ్ అయిన తర్వాత కనుక క్లాస్ ఇంట్రెస్ట్గా ఉంటే నెక్స్ట్ 6 days మీరు నాతో జర్నీ కూడా చేయొచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్. నేను నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలకు జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని